నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి హెడ్లైన్, రూపీ సింబల్కు రామ్ రామ్, తమిళనాడులో మరింత ముదిరిన భాషా వివాదం, బడ్జెట్లో అధికారిక రూపాయి చిహ్నం తొలగింపు. నేడు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మరో ప్రధాన వార్త చూడొచ్చు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం బడ్జెట్ సెషన్ పూర్తయ్యేదాకా వర్తింపు. తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్. ఎల్పీ ఆఫీసులోనూ ఉండకుండా నిషేధాజ్ఞలు, హక్కులు కోరితే బహిష్కరణ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపితే సస్పెండ్ చేస్తారా? ఒక్క గొంతు నొక్కినంత మాత్రాన పోరాటం ఆగదు. గవర్నర్ ప్రసంగంలోని అసత్యాలపైనే జగదీష్ ప్రశ్నలు. రేవంత్ ఆదేశాలతోనే అనని మాట అన్నట్టు కుట్ర. రికార్డులు పరిశీలిద్దామని కోరినా వినిపించుకోలే. నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అన్న హరీష్ రావు. శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సభ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డి సభకు హాజరయ్యే అవకాశం లేదు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టగా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఇక రేవంత్ సర్కార్ డైవర్షన్ డ్రామా, అసెంబ్లీలో సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకునే యత్నం. అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యుడిపై సస్పెన్షన్ తీర్మానం. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యంపై ప్రజలు, ఉద్యోగుల తిరుగుబాటు, చుట్టుముట్టిన ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగకుండా ఎత్తులు, మరికొందరిపైన చర్యలకు ప్లాన్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ భారీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, శాసనసభ్యులు. ఇక బీఆర్ఎస్ నిరసన నేతల అరెస్ట్. జగదీష్ సస్పెన్షన్పై అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన, సర్కారు వ్యతిరేక నినాదాలతో మారుమోగిన నెక్లెస్ రోడ్డు. నేడు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపు. ఇక దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి అంటూ ఇక్కడ మనకు మరో వార్త కనిపిస్తా ఉంది. గుట్టుగా ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల కుదింపు. నిన్నటి గురుకులాలు విద్యార్థుల విజయగాథలు, సర్కారీ విద్యా రూపురేఖల్ని మార్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన అద్భుతాలు, దళిత కుసుమాలను చైతన్య శిఖరాలకు చేర్చిన సృజనాలయాలు. కానీ ఇప్పుడు అవే గురుకులాలు కాంగ్రెస్ ఏలుబడిలో నిర్లక్ష్యపు నీడలో మగ్గుతున్నాయి. ఓవైపు విద్యార్థుల మరణాలు, మరోవైపు పడిపోతోన్న ప్రమాణాలు వెరసి గురుకులాలపై ప్రజల్లో నమ్మకం సన్నగిలిందే. అలా తగ్గిన అడ్మిషన్లనే సాకుగా చూపి ఎస్సీ డిగ్రీ కాలేజీల కుదింపునకు కాంగ్రెస్ సర్కారు పావులు కదుపుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 5 డిగ్రీ కాలేజీల విలీనం పూర్తి. తాజాగా మరిన్ని కాలేజీలను తొలగించే ప్రతిపాదన. 238 ఇంటర్ కాలేజీల కుదింపుపైన సర్కార్ నజర్. అడ్మిషన్లు లేవనే సాకు చూపుతో ఎత్తివేతకు ఎత్తులు. వెరసి ఉన్నత విద్యకు దళితులు దూరమయ్యే పరిస్థితి. దూరదృష్టితో గురుకులాల్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ పీజీ వరకు చదివేలా దశల వారీగా బలోపేతం. గురుకులాలపై 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం. దళిత విద్యార్థులపై కాంగ్రెస్ సర్కారు కక్ష కట్టింది. అడ్మిషన్లు లేవనే సాకుతో ఎస్సీ గురుకులాలను కుదించాలని కుయుక్తులు పన్నుతోంది. ఒకవైపు ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరిట ప్రపంచ స్థాయి విద్యనందిస్తామని ప్రగల్భాలు పలుకుతో, మరోవైపు దళిత విద్యార్థులను విద్యకు దూరం చేసే పన్నాగాన్ని గుట్టుగా అమలు చేస్తోంది. ఇప్పటికే పలు ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఎత్తివేయగా తాజాగా మరిన్ని కళాశాలలను ఎత్తివేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇంటర్ కాలేజీల కుదింపు దిశగా కూడా వేగంగా అడుగులు వేస్తున్నట్టు గురుకుల ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అక్షరాస్యతను పెంపొందించాలనే లక్ష్యంతో దురదృష్టితో కేసీఆర్ ఏర్పాటు చేసి దశల వారీగా విస్తరించిన గురుకుల వ్యవస్థను నేడు కాంగ్రెస్ సర్కారు ప్రణాళికబద్ధంగా నిర్వీర్యం చేయడానికి సిద్ధమవుతోంది. అణచివేత ఆనవాళ్లెన్నో, దగాపడిన దళిత రైతు. అప్పు కట్టాలంటూ బ్యాంకు నోటీసు. ప్రభుత్వం చెప్పింది, కానీ రుణమాఫీ కాలేదు. అసలు వడ్డీ కలిపి 1.25 లక్షలకు చేరిన రుణం మిత్తితో కట్టాలని బ్యాంకోళ్లు బెదిరిస్తున్నారు. మానుకోట రైతు మందుల యాకన్న ఆవేదన. నర్సింహులపేటలో 20 మందికి తాకీదులు. రాష్ట్రంలో 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించిన గవర్నర్తోనూ ఇదే విషయాన్ని చెప్పించింది. కానీ తనకు ఏ మాఫీ కాలేదని, తీసుకున్న అప్పు కోసం బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నాడు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలానికి చెందిన రైతు యాకన్న. పొలం ముందు నిలబడి తనకు వచ్చిన అప్పు నోటీసును చూపుతున్నాడు. రుణమాఫీలో ఏది నిజం, ఏది అబద్ధం? ఇక దళిత మంత్రి హవాకు చెక్. దళిత నేతపై కోవర్టు రాజకీయం. రేపటి పోటీలోంచి తగ్గించడమే లక్ష్యం. సన్నిహితులతో హైకమాండ్కు ఫిర్యాదు. కొద్ది రోజులుగా తగ్గిన బట్టి ప్రాధాన్యం. ఆర్థిక శాఖ తీసేస్తారంటూ ప్రచారం. కమిషన్ల కథలో కొత్త మలుపులెన్నో. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పుతున్నదని, పరిస్థితి క్రమంగా చేయి దాటిపోతోందని గుర్తించిన ముఖ్య నేత వర్గం తెలివిగా కోవర్టు రాజకీయాన్ని మొదలుపెట్టిందా? భవిష్యత్తులో తనకు పోటీగా మారే అవకాశం ఉన్న నేతలను టార్గెట్ చేసి రంగం నుంచి తప్పించేందుకు వ్యూహాన్నల్లిందా? ఇందులో భాగంగా రేపటి రోజున అత్యున్నత పదవికి పోటీదారులు కాగలిగే అవకాశం ఉన్న 3 కీలక మంత్రులకు ముందస్తుగా పొగబెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయా?
ఈ క్రమంలో మొట్టమొదటగా దళిత నేత ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ఆ నేత మంత్రి పదవికి గాని శాఖలకు గాని ఎసరు రానుందా అంటే అవును అని అంటున్నాయి కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు. కొన్ని వారాలుగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలోని అనేక శాఖల్లో పైనుంచి కింది దాకా అవినీతి జరుగుతున్నా ఆర్థిక శాఖలోని అవినీతి మాత్రమే ప్రధానంగా తెరమీదికి రావడమే కాకుండా అటు సామాజిక వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఇక గాంధీలకు నేను చాలా దగ్గర, సమావేశమైన ఫోటోలు చూపాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో రేవంత్ వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి కామెంట్స్పై రాజకీయ వర్గాల్లో చర్చ. కాంగ్రెస్ అధిష్టానంతో బంధం చెడిందని ప్రచారం. రేవంత్కు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటూ వార్తలు. రాహుల్ సిద్ధాంతం వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో సీఎం. కవరింగ్ కోసమే అడగకుండా ముఖ్యమంత్రి వివరణ. సీఎం రేసులో నేను లేను, అసెంబ్లీలో కేసీఆర్ తర్వాత నేనే సీనియర్. మంత్రి ఉత్తమ్ చిట్చాట్. కొత్త కార్డులు ఇచ్చిన తర్వాతే సన్నబియ్యం పంపిణీ అని వెల్లడి. ఇక రేపటి నుంచి ఒంటిపూట బడి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు. ఇక ప్రజాస్పందన వెల్లడిస్తే అరెస్టులా? రైతుల ఆవేదనను ప్రసారం చేసిన జర్నలిస్టులకు సంఖ్యలా? మహిళా జర్నలిస్టులకు సంఖ్యలు వేసే సంస్కృతి ఎక్కడిది? టెర్రరిస్టులా? దోపిడీ దొంగల? రేవతి, తన్వి అక్రమ అరెస్టుపై జర్నలిస్టు సంఘాల మండిపాటు. అసహనం అనే అంటువ్యాధి ఫలితంగానే అరెస్టులు అంటోన్న సిబల్. ఇక నీటి జాడ మోటార్ల జల్లెడ అంటూ ఇక్కడ మనకు ప్రధాన చిత్రం అయితే చూడొచ్చు. పంటలను కాపాడుకునేందుకు ఒకే చోట రైతులది ఒక్కో భగీరథ యత్నం. ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పాలేరు వాగు ఇలా అడుగంటింది. నీటి ప్రవాహం లేక వాగు వెంబడి పంటలు ఎండిపోతున్నాయి. ఈ స్థితిలో పంటలను కాపాడుకోవాలని తాపత్రయంతో రైతులు గుంతల్లో ఉన్న కొద్దిపాటి నీళ్లను డజన్ల కొద్ది మోటార్లు పెట్టి పొలాలకు పారించుకుంటున్నారు. ఇక సెంట్రల్ వర్సిటీ భూములపై గురి. 400 ఎకరాలు విక్రయించేందుకు యత్నం. రేవంత్ సర్కార్ తీరుపై విద్యార్థుల నిరసన. సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని మండిపాటు. అమ్మకాన్ని ఆపకుంటే చెలో సెక్రటేరియట్కు హెచ్చరిక. పాలన చేతగాకే భూముల అమ్మకమన్న విద్యార్థి నేతలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీగా ఖ్యాతిగాంచింది. సువిశాల ప్రాంగణంలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో సేవలందిస్తోంది. యూనివర్సిటీ భూములను తెగనమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడంపై విద్యార్థులు బగ్గుమంటున్నారు. ఏటా విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు కొత్త కోర్సులు, పరిశోధనల విస్తరణ, ఇతరత్ర అవసరాల కోసం వర్సిటీని విస్తరించాల్సిన ప్రభుత్వం భూములను అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతోందని విద్యార్థి సంఘ నేతలు మండిపడుతున్నారు. ఇక భద్రాద్రి రాముడికి ఎంత అపచారం. 6 గంటలు ఆగినా అంకురార్పణ. రామనవమి వేడుకల ప్రారంభంలో ఘటన. ఇటీవల ఉప ప్రధాన అర్చకుడి బదిలీ. ఉత్సవాల కోసం రప్పించాలన్న అర్చకులు. ఈవో స్పందించకపోవడంతో నిరసన. భక్తుల అసహనంతో అధికారుల చర్చలు. ఎట్టకేలకు 10 గంటలకు అంకురార్పణ. అర్చకులతో చర్చలు జరుపుతోన్న భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. మరో 157 ఎకరాల అసైన్డ్ భూమికి స్కెచ్. భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్. నిన్న కొంగరకుర్దు, నేడు గుమ్మడిదల. పారిశ్రామిక వాడల ఏర్పాటుకు పావులు. ఘనంగా ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు. ఎమ్మెల్సీ కవిత జన్మదినం సందర్భంగా అసెంబ్లీలో కేక్ కట్ చేసి తినిపిస్తోన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్. అసెంబ్లీలో సమస్యలు చర్చకు రాకుండా అడ్డుకునే యత్నం. అందులో భాగంగానే బీఆర్ఎస్ సభ్యుడు సస్పెన్షన్. ప్రభుత్వ వైఫల్యంపై తిరగబడుతోన్న ప్రజలు, ఉద్యోగులు. సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా చుట్టుముడుతోన్న సమస్యలు. అసెంబ్లీలో సమస్యలేవి చర్చకు రాకుండా పగడ్బందీ ప్లాన్. మరికొంతమంది బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసే అవకాశం. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.